శివాయ గురువే నమః. జ్ఞానక్షేముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, మీ యొక్క ప్రియుడు కావచ్చు, మీ యొక్క ప్రియురాలు కావచ్చు, ఎవరైనా సరే మనస్పర్ధలు ఎడబాట్లు అనేటువంటివి ఏర్పడి ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి. మీ ఇద్దరి మధ్యన కూడా ఎంతో కాలంగా చక్కటి సంబంధం అనేటువంటిది ఉంది. వేరే యొక్క కారణాల చేతనో, అడ్డంకుల చేతనో, గొడవల చేతనో, మూడో వ్యక్తుల వల్ల చేతనో, లేకపోతే చెప్పుడు మాటలు వినో, లేకపోతే కుటుంబ పరిస్థితుల వలనో ఎడబాటు అనేటువంటిది ఎదురయ్యింది అనుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రయోగం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, వాళ్ళు మళ్ళీ కూడా తిరిగి మీతో కలవటము, మళ్ళీ కూడా మీ యొక్క పాత రోజులు అనేటువంటివి మీకు తిరిగి వస్తాయి అన్నమాట. ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఈ యొక్క సాధనని మీరు సోమవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ మొదలు పెట్టాలి. బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున 4 నుంచి 7 మధ్యలో కానీ, లేదు అనంటే సాయంకాలము 7 నుంచి 9 మధ్యలో కానీ, ఈ 2 సమయాలలో మీరు ఏ సమయాన్నైనా కూడా ఎంచుకొని మీరు మొదలు పెట్టచ్చు. కానీ మొదటి రోజు ఏ సమయాన్నైతే మీరు ఎంచుకొని మొదలు పెట్టారో ఇది వరుసగా 21 రోజుల పాటు చెయ్యాలి. ఈ 21 రోజులు కూడా మీరు అదే సమయానికే మీరు చేసుకునేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. మరి దీనికి ఏం కావాలి అని అంటే, ఇది మీ యొక్క గదిలో ఏకాంతంగా చేసుకోవచ్చు, లేదు అని అంటే మీ యొక్క పూజా మందిరంలోనైనా కూడా చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సినది ఖచ్చితంగా కామదేవుని యొక్క ఫోటో కానీ, పటం కానీ కావాలి. ఇది మీకు గూగుల్లో కూడా లభిస్తుంటుంది, నెట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక. అయితే ఈ విధంగా కామదేవుని యొక్క ఫోటో మీరు తెచ్చి పెట్టుకున్న తర్వాత చక్కగా ఒక పీట ఏదైనా కూడా ఏర్పరిచి దాని మీద కామదేవుని యొక్క పటం పెట్టుకుని, ఏదైనా కూడా ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, లేకపోతే సాధారణమైన నూనె కావచ్చు, ఏదో ఒక విధంగా చక్కగా దీపం అయితే వెలిగించండి. ఒక 2-3 పుష్పాలు మీ యొక్క ఇంట్లో ఉంటే పర్వాలేదు, లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకోండి. బంతి పువ్వులు తప్ప ఏ పుష్పాలైనా సరే మీరు వాడవచ్చు. ఈ ఒక 2-3 పుష్పాలు స్వామివారి దగ్గర పెట్టండి. అయితే నేల మీద మీరు కూర్చోకుండా ఏదైనా కూడా చక్కగా ఒక ఆసనం వేసుకుని దాని మీద కూర్చోండి. అయితే నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని మీరు జపం చెయ్యటానికి రుద్రాక్షమాల లేదా స్ఫటికమాల మీరు వాడండి, లేకపోతే వేళ్ల మీద లెక్క పెట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మొట్టమొదటిగా మీరు కూర్చున్న తర్వాత కామదేవుడికి చక్కగా నమస్కారం చేసుకుని, మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అడ్డులు, ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా ప్రేమగా వాళ్ళు తిరిగి రావాలి అనబడేటువంటి ఉద్దేశం కలిగి ఉండి స్వామివారికి నమస్కారం చెప్పుకుని, ఆ యొక్క మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చక్కగా తలుచుకొని ఊహించుకోండి. ఒక 2 నిమిషాల పాటు మౌనంగా మనసులో ఈ విధంగా ఊహించుకున్న దాని తర్వాత వాళ్ళని తలుచుకుంటూ ఊహించుకుంటూ మంత్రజపం చెయ్యటానికి ప్రయత్నించండి. ఒకవేళ మధ్యలో మీ యొక్క ఏకాగ్రత అనేటువంటిది దెబ్బతిని మీరు వాళ్ళని గుర్తు తెచ్చుకోవడమో తలుచుకోవడమో మరచిపోయినా, మీరు తలుచుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నప్పుడు అదే విధంగా మీరు కొనసాగించవచ్చు. ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. అర్థమైందా? అయితే జపం అనేటువంటిది ప్రారంభించండి. జపం చేయాల్సిన మంత్రం చెప్తున్నాను వినండి. ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్. ఇది కామదేవుని యొక్క గాయత్రి శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్ర జపం చేస్తున్నంత సేపు కూడా 108 సార్లు చెయ్యాలి. చేస్తున్నంత వరకు కూడా వాళ్ళని తలుచుకుని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తుండండి. మధ్యలో మర్చిపోయినా మీకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఊహించుకుని తలుచుకోండి. ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ఈ విధంగా 108 సార్లు కూడా జపం పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కూడా వాళ్ళని తలుచుకుని ఊహించుకొని కామదేవుడికి చక్కగా భక్తితో, శ్రద్ధతో నమస్కారం చేసుకుని వేడుకుని దండం పెట్టుకోండి. వాళ్ళు మళ్ళీ కూడా మీతో చాలా చక్కగా ఉండాలి, ప్రేమ అనేటువంటిది మళ్ళీ కూడా వాళ్ళు చిగురించాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుని మీతో అట్రాక్షన్గా చక్కగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. మొదలు పెట్టిన రోజు నుంచి కూడా విడవకుండా 21 రోజుల పాటు కూడా ఇదే విధంగా చేయడానికి ప్రయత్నించండి. అయితే ఏ రోజైతే కూడా మీరు ఈ యొక్క కామదేవుని యొక్క పటం అనేటువంటిది ఈ విధంగా పెట్టుకుని అక్కడ సెటప్ చేసుకుంటారో, వాడిపోయినటువంటి పువ్వులు అన్నీ కూడా తీసేసి అదే విధంగా స్వామివారి యొక్క ఫోటోను ఏదైతే మీరు ఏర్పరచుకుని ఉన్నారో 21 రోజుల పాటు కూడా దాన్ని కదపకుండా అదే విధంగానే అక్కడ ఉంచుకుని ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చేసుకోవచ్చు. అర్థమైందా? భార్యాభర్తలు చేయొచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. తెగిపోయినటువంటి, దూరమైపోయినటువంటి బంధాలకి ఈ యొక్క ప్రక్రియ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి ఈ యొక్క శాస్త్రం అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. కానీ తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు ఆలోచనలతో కనుక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి. ఆ విధంగా చేసినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా మంచి మనసుతో ఒక కావాలి, జీవితాంతం కూడా వాళ్ళతో గడపాలి, సుఖంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే కనుక ఆ యొక్క పార్ట్నర్ కోసం మళ్ళీ కూడా తిరిగి ప్రేమ పొందడం కోసం మీరు ఇది చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.